Hi guys, నా పేరు ఇమ్రాన్ అండ్ యూఆర్ వాచింగ్ స్టార్ డేటా ల్యాబ్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, అజూర్ ప్లేలిస్ట్లో భాగంగా ఇది ఫోర్త్ వీడియో, దట్ ఈస్ వాట్ ఈస్ డేటా సెంటర్. ప్రీవియస్ వీడియోలో మీరు చూసినట్టయితే క్లౌడ్ కంప్యూటింగ్ గురించి తెలుసుకున్నాం బ్రీఫ్గా. వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్ అని సింపుల్గా చెప్పాలంటే ఏదైతే మనం పర్సనల్ కంప్యూటర్లో హ్యాండిల్ చేస్తున్నామో లైక్ కంప్యూటింగ్ కానీ, మేనేజింగ్ కానీ, స్టోరింగ్ కానీ, యాక్సెసింగ్ కానీ ఇవన్నీ మనం క్లౌడ్ కంప్యూటింగ్లో యాక్సెస్ చేయొచ్చు త్రూ ఇంటర్నెట్. ఓకే, సో ఎప్పుడైతే మనకి పర్సనల్ కంప్యూటర్ క్రాష్ అవ్వచ్చు, డేటా అనేది మనకి డిలీట్ అవ్వచ్చు. బట్ ఎప్పటికీ క్లౌడ్ కంప్యూటింగ్లో క్లౌడ్లో మన డేటా అనేది డిలీట్ అవ్వదు అన్లెస్ అండ్ అంటిల్ మనకి స్టోరేజ్ యాక్సెస్ లేకపోతే కనుక, స్టోరేజ్ ఫుల్ అయితే కనుక నెక్స్ట్ మన డేటాని అక్కడ స్టోర్ అవ్వదు. సో అప్పుడు మనం కొంచెం అమౌంట్ పే చేస్తే మనకి మళ్ళీ ఆ స్టోరేజ్ యాక్సెస్ ఇస్తారనమాట. సో ఇవన్నీ మనకు తెలిసినట్టు. సో ఎగ్జాంపుల్ గూగుల్ డ్రైవ్ ఉంది. ఎగ్జాంపుల్ మీకు మొబైల్లో మీ డేటా డిలీట్ అవ్వచ్చు. మొబైల్లో మీ ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ డిలీట్ అవ్వచ్చు. ఏమైనా క్రాష్ అయినా, సంథింగ్ నెంబర్ ఆఫ్ రీజన్స్, హార్డ్వేర్ ఫెయిల్యూర్ అయినా. మీరు ఎప్పుడైనా గమనించారు గూగుల్ డ్రైవ్లో మీ డేటా పోవడం అనేది గమనించారా? ఇప్పుడుదా గమనించి ఉండరు. వై? బికాస్ దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ క్లౌడ్. ఓకేనా? సో ఇప్పుడు డేటా సెంటర్స్ అని తెలుసుకుందాం. 1 సెకండ్ గైస్. ఓకే, సో లాస్ట్ వీడియోలో మనం తెలుసుకున్నాం ఆన్ ప్రిమిస్ అంటే పర్సనల్ కంప్యూటర్స్ ఫిజికల్లీ స్టోర్డ్. ఓకే, సమ్వేర్. ఇక్కడ మనం చూస్తే క్లౌడ్, ఏడబ్ల్యూఎస్, అజూర్ కానీ, గూగుల్ క్లౌడ్ కానీ ఇవన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి? డేటా సెంటర్స్ స్టోర్ అవుతాయి. సో మనకి మనం ఇందాక చెప్పుకున్న డేటాస్, మన ఇమేజెస్ ఉన్నాయి, మన వీడియోస్ ఉంటాయి, పార్టీ ఫొటోస్ ఉంటాయి, ఆర్ ఎల్స్ మన సర్వర్స్ ఉంటాయి, ఆర్గనైజేషన్ సర్వర్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఎక్కడ స్టోర్ అవుతున్నాయి? సో ఎప్పుడైనా థింక్ చేశారా? ఇవన్నీ మనకి డేటా సెంటర్స్లో స్టోర్ అవుతాయి గైస్. సో ఎగ్జాంపుల్ మన ఫొటోస్ దిగాము, ఫొటోస్ దిగి గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేసాము. సో ఆ ఫొటోస్ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యాక్సెస్ చేయగలుగుతున్నాం. సో అది ఎక్కడ స్టోరేజ్ ఎక్కడ అవుతుందంటే డేటా సెంటర్స్లో అవుతున్నాయి గైస్. ఓకేనా? ప్రతి ఒక్క వెండర్కి డేటా సెంటర్స్ ఉంటాయి అనమాట. సో ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్కి అజూర్ డేటా సెంటర్స్ ఉంటారు, లైక్ అమెజాన్కి ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్స్ ఉంటాయి, అండ్ గూగుల్ క్లౌడ్కి గూగుల్ డేటా సెంటర్స్ ఉంటాయి. సో ఇలా డేటా సెంటర్స్ ఒక ఇమేజ్ ఇలా ఉంటుందండి. ఓకేనా? జస్ట్ ఒక శాంపుల్ నమూనా ఇమేజ్ చూపిస్తున్నాను. ఇక్కడ మనకి సర్వర్స్ కానీ, స్టోరేజ్, యాక్సెస్ కానీ ఎవ్రీథింగ్ ఉంటాయి. సో ఒక్కసారి డిఫరెన్స్ చూద్దాం. A data center is a physical location that stores computing machines and their related hardware equipment. సో కంప్యూటింగ్ మెషిన్స్ కానీ ఈ హార్డ్వేర్ ఎక్విప్మెంట్ అంతా మనకి ఈ డేటా సెంటర్స్లో స్టోర్ అవుతాయి. సో మన కంప్యూటర్లో, మన లోకల్ కంప్యూటర్లో మనకి హార్డ్ డిస్క్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా, సిపియు ఇవన్నీ ఉంటాయి. బట్ వాళ్ళకి క్లౌడ్ కంప్యూటింగ్ ఎలా ఉంటాయి, లైక్ గూగుల్ డ్రైవ్కి ఎలా ఉంటాయి? సో ఇవన్నీ ఒక చోట స్టోర్ అవ్వాలి కదా, ఆ స్టోర్ అయ్యే ప్లేసే డేటా సెంటర్స్. ఓకే, బట్ మీరు డౌట్ రావచ్చు, మన లోకల్ మెషిన్స్ క్రాష్ అవుతాయి కదా, ఇవ్వండి ఇవ్వండి. ఎందుకంటే ఇదైనా సపరేట్ బ్యాకప్స్ ఉంటాయి దీనికి, సెక్యూర్ ప్లేస్లో పెడతారు, చాలా సెక్యూర్ ప్లేస్లో పెట్టేస్తారు దీన్ని. సో డేటా సెక్యూరిటీ చాలా ఎక్కువ ఉంటుంది ఇందులో. డేటా మీరు లాస్ అవడం ఏమి ఉండవు, ఎందుకంటే హైలీ సెక్యూర్ ప్లేసెస్ ఇవి. ఓకేనా? సో డేటా సెంటర్స్ ఆర్ typically located in ఇందాక చెప్పండి సెక్యూర్ క్లైమేట్ కంట్రోల్ ఫెసిలిటీస్ విత్ హై స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్. They are designed to protect the data from physical and environmental threats and to ensure that it is always available to users. Okay, సో లొకేషన్స్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అజూర్ కవర్ చేస్తున్నాం కాబట్టి అజూర్ హ్యావింగ్ డేటా సెంటర్స్ ఇన్ 78 రీజన్స్లో డేటా సెంటర్స్ ఉన్నాయి, అంటే ఆల్ ఓవర్ వరల్డ్లో. అంటే ఓకేనా? ఇండియాలోకి వచ్చేసరికి వాళ్ళది హైదరాబాద్లో, పూణేలో ఉన్నాయి. సో మీరు చూడాలంటే ఒక్కసారి మీరు ఇటు చూడండి. ఓకేనా? సో డేటా సెంటర్స్ అని క్లిక్ చేస్తే మీకు మనకు కనిపిస్తుంది కదా, మేబీ మీకు కనిపించకపోవచ్చేమో. ఒకసారి ఇలా చూస్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఓకేనా? ఎక్కడెక్కడ వాళ్ళు ఉన్నాయి, ఇమేజెస్ మొత్తం చూడండి. సో ఈ డేటా సెంటర్స్ వాళ్ళవి 1 సెకండ్ క్లారిటీగా ఉండొచ్చు. ఇది మైక్రోసాఫ్ట్ అఫీషియల్ అండి, ఒకసారి చూడండి. ఇక్కడ డేటా సెంటర్స్ అని అనుకుంటే సో ఇవన్నీ ఆల్ ఓవర్ వరల్డ్ మీద సో వాళ్ళ డేటా సెంటర్స్. ఓకేనా? సో ఇట్లా మనం డేటా సెంటర్స్ చేసుకోవచ్చు. బట్ మెయిన్లీ రీజన్ ఏంటంటే మీరు ఎప్పుడైనా నియరెస్ట్ డేటా సెంటర్ అయితే మీకు డేటా యాక్సెస్ అనేది ఫాస్ట్గా ఉంటుందండి. ఓకేనా? సో నియరెస్ట్ డేటా సెంటర్, సో ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్లో వర్క్ చేస్తుంటే మనం హైదరాబాద్ డేటా సెంటర్ సెలెక్ట్ చేసుకుంటే మనం చాలా బాగా క్విక్గా యాక్సెస్ కానీ, విఎమ్స్ కానీ చాలా క్విక్గా మనకి రిట్రీవల్ అవుతాయి. చాలా డేటా ఫాస్ట్ ఉంటుంది. వేరే సేమ్ ఎగ్జాంపుల్ యూఎస్లో ఉందండి డేటా సెంటర్, మనకు కొంచెం స్లో ఉంటుంది. ఆ స్లో కూడా లేటెన్సీ కూడా ఒక సెకండ్స్లో డిఫరెన్స్ ఉంటుంది. బట్ నియరెస్ట్ డేటా సెంటర్ని ఎప్పుడు సెలెక్ట్ చేసుకుంటాం మనం. ఓకేనా? సో దిట్స్ ఆల్ అబౌట్ డేటా సెంటర్స్ అంటే ఒక బ్రీఫ్గా మన డీప్ డైవ్లో వెళ్ళట్లేదు, జస్ట్ ఈ కాన్సెప్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. డేటా సెంటర్స్ అంటే ఏంటి, ఎక్కడ స్టోర్ అవుతాయి, వై డేటా సెంటర్స్ ఆర్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఇంపార్టెంట్. ఓకేనా? సో అర్థమైందని అనుకుంటున్నాను. ఒకసారి మీరు చూడండి. మీరు ఇంకొంచెం ఏమైనా ఉంటే మీరు ఇంకా యూ కెన్ గూగుల్ ఇట్, దీని గురించి ఇంకా క్లియర్ కావాలంటే. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ద వీడియో.